దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. బాగున్నారా? దేవాది దేవుడు ఒక నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు. ఈ నూతన దినంలో మనమందరము కూడా సజీవముగా దేవుని సన్నిధానంలో చేరి ప్రభు మన కోసం సిద్ధపరిచిన వాగ్దానాన్ని పొందుకోవడానికి ప్రభు ఎంతగానో కృప చూపించారు. కాబట్టి ఆయనకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ప్రతిదినము కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మన జీవితాలలో ఎన్నో కార్యాలు ఆయన చేస్తూ ఉన్నారు. మనము నమ్మదగని వారమైనప్పటికీ కూడా దేవుడు నమ్మదగిన దేవుడుగా మన జీవితంలో మనలను విడిచిపెట్టక ప్రతిదినము కూడా మనలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. ప్రేమ కలిగినటువంటి దేవుడు, దయ కలిగినటువంటి దేవుడు, కృప చూపించే దేవుడుగా నిలిచి ఉన్నాడు. ప్రతిదినము కూడా తన రెక్కల చాటున మనలను భద్రపరిచి ఎన్నో అద్భుతమైన కార్యాలు చేస్తూ ఉన్నారు. ఈ దినము కూడా మన జీవితంలో ఒక అద్భుతమైన వాగ్దానము ద్వారా మనలను దర్శించాలని ప్రభు ఆశపడుతున్నారు. మనమందరం కూడా తలలో వంచి ప్రార్థన చేసుకుని ప్రభుని వాగ్దానమును పొందుకుందాం. తలలో వంచండి, ప్రార్థన. పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ప్రభువా, ఈరోజు ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మీరు దీవించి నీ కృపలో భద్రపరచమని యేసు నామమున అడిగి వేడుకొనొచ్చు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానం చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 8వ వచనమును చదువుకుందాం. నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లుగా యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడిని యెహోవా నీకిచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. దేవునికి మహిమ కలుగును గాక. చక్కని వాగ్దానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకిస్తూ మనలను బలపరుస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈరోజు మీ జీవితంలో ఎన్నో ఆలోచనలు, ఎన్నో ప్రయత్నాలు మీరు చేస్తూ ఉన్నారు. కొంతమంది ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. బాగా చదువుకున్నారు, ఉద్యోగం లేదు. మంచి గవర్నమెంట్ ఉద్యోగాల కోసం, బెటర్ ఉద్యోగాల కోసం మీరు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరి కొంతమంది మంచి గృహం కట్టుకోవాలి, నాకంటూ ఒక సొంత గృహం ఉంటే బాగున్ను అని మీరు ఆలోచన చేస్తున్నారు, ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది వ్యాపార విషయాల్లో ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంతగానో మీరు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇది జరిగితే బాగుండు కదా, ఈ కార్యం ఇలా ఉంటే బాగుండు కదా అని అనుకుంటూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రతి ప్రయత్నంలో కూడా దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. నీవు చేయు ప్రయత్నములన్నిటిలో నీకు దీవెన కలుగునట్లుగా యెహోవా ఆజ్ఞాపించబోతూ ఉన్నాడు. ఏ ఆలోచన అయితే మీరు కలిగి ఉన్నారో, ఏ తలంపు అయితే మీరు కలిగి ఉన్నారో, ఏ కార్యమైతే జరిగితే బాగుంటుంది అని మీరు అనుకుంటూ ఉన్నారో, ఆ ప్రతి ప్రయత్నమును కూడా దేవుడు సఫలీకృతం చేయబోతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు మీరు అనుకున్న కార్యాలలో మిమ్మల్ని ముందుకు తీసుకుని వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నారు. ఇంతవరకు ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ ఎందులో కూడా మీకు ఆశీర్వాదం పొందుకోలేకపోయారు, ముందుకు వెళ్ళలేకపోతున్నారు. కార్యాలు ఆగిపోయినట్లుగా కనబడుతూ ఉన్నాయి. కానీ ప్రభు అంటూ ఉన్నారు, ఈరోజు నీవు చేసే ప్రతి ప్రయత్నంలో నేను నీకు తోడుగా ఉంటాను. బైబిల్ గ్రంథంలో దేవుని బిడ్డలారా, యోహాను సువార్తలో మనం గమనిస్తే 5వ అధ్యాయంలో బెతెస్దా కోనేటి దగ్గర వ్యాధి గల మనుషుడు 38 సంవత్సరంలో అక్కడ కూర్చుని ఉన్నాడు. సంవత్సరమునకు ఒకసారి దేవదూత వచ్చి ఆ నీళ్లు కదిలిస్తున్నప్పుడు ఆ కోనేటిలో ఎవరైతే మొదటగా దిగుతారో వారికి స్వస్థత. చాలామంది ఆ కోనేటి దగ్గర ఉన్నారు. ప్రతిసారి దేవదూత వచ్చి ఆ నీళ్లు కదిలిస్తున్నప్పుడు ఆ 38 సంవత్సరముల వ్యాధి గల మనుషుడు ప్రతిసారి ప్రయత్నం చేస్తున్నాడు. వెళ్ళి ఆ నీటిలో దిగి స్వస్థత పొందుకోవాలని అనుకుంటూ ఉన్నాడు, కానీ అతని వల్ల అవ్వడం లేదు. దేవుని బిడ్డలారా, అతని యొక్క ప్రయాసమును, అతని యొక్క కష్టాన్ని, అతని యొక్క బాధను దేవుడు చూచాడు. చూచి ఒకరోజు ఆ బెతెస్దా కోనేటి దగ్గరకు వచ్చి
ఆ 38 సంవత్సరములు చేస్తున్నటువంటి ప్రయత్నంలో అతడు విఫలం చెందాడు. కానీ యేసు ప్రభువారు వచ్చి అతనికి సహాయం చేసి తన ప్రయత్నంలో దేవుడు కృప చూపించి స్వస్థత అనుగ్రహించి ఆ వ్యక్తిని అక్కడ ఆశీర్వదించాడు. లేచి నడవడానికి దేవుడు కృప చూపించాడు. 38 సంవత్సరములు అక్కడే ఉన్నాడు. కానీ ఎటువంటి ఫలితము లేదు, ఎటువంటి ఆశీర్వాదము లేదు. కానీ ఎప్పుడైతే యేసుప్రభు వారు అక్కడికి వచ్చారో తన పరిస్థితి మారిపోయింది. వ్యాధి గల మనుషునికి స్వస్థత, లేచి నడిచాడు, గంతులు వేశాడు. దేవుడు అతని పరిస్థితిని మార్చేశాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఇప్పటి వరకు ఎటువంటి ఫలాన్ని నువ్వు చూడలేదు, ఆశీర్వాదాన్ని చూడలేదు, ఎంతగానో ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు ప్రభు నేను దీవించబోతున్నాడు, ప్రత్యేకంగా ఆస్వాదించబోతూ ఉన్నాడు. నీ ఉద్యోగం, నీ స్టడీస్, నీకు వ్యాపారం, నీ కుటుంబము సమస్తాన్ని కూడా దేవుడు దీవించబోతున్నాడు. నీ గృహాన్ని దీవించబోతున్నాడు. మీరు అనుకున్న కార్యాలలో దేవుడు ముందుకు నడిపించబోతున్నాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడని కొందనాలు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము ప్రభువా. మాకు శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు. మేము చేసే ప్రతి ప్రయత్నంలో మాకు తోడుగా ఉండి మమ్మలను ఆశీర్వదిస్తానని వాగ్దానం ఇచ్చారు ప్రభువా. ఈరోజు వీడియో చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో వారు చేయించిన ప్రయత్నాలలో తోడుగా ఉండి ఆశీర్వాదములు అనుగ్రహించి వారి కుటుంబాలలో గొప్ప నెమ్మది, శాంతి, సమాధానము దయచేయమని, సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొనొచ్చు ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.